హాయ్ ఫ్రెండ్స్! మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌కి ఆహ్వానిస్తున్నాం. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్రాజ్‌లో ప్రారంభమవుతున్న కుంభమేళాని మహాకుంభమేళా అని పిలవాలా? పూర్ణ కుంభమేళా అని పిలవాలా? అసలు కుంభమేళా అంటే ఏమిటి? కుంభమేళాలో పాల్గొవడానికి అంతమంది సన్యాసులు, నాగసాధువులు, అఘోరాలు ఎక్కడి నుంచి వస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ఈ వీడియోలో మేము ప్రయత్నం చేస్తాం. మేము దర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి వివరిస్తూ మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న వీడియోల మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దేశం అంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారో మీకు తెలుసా? 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాని సాధారణ కుంభమేళా అని అంటారు. 6 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాని అర్ధ కుంభమేళా అని అంటారు. ప్రయాగ్రాజ్‌లోను, హరిద్వార్‌లోను అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే కుంభమేళాని పూర్ణ కుంభమేళా అని అంటారు. పూర్ణ కుంభమేళా ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలో నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్‌లో 12 కుంభమేళాల తర్వాత అంటే 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాని మహాకుంభమేళా అని పిలుస్తారు. 2013లో జరిగిన కుంభమేళాని మహాకుంభమేళా అని పత్రికలు, ప్రభుత్వం చెప్పాయి. అలాగే ఇప్పుడు జనవరి 13, 2025 నుంచి నిర్వహించబడుతున్న కుంభమేళాని కూడా మహాకుంభమేళాగా అందరూ అభివర్ణిస్తున్నారు. ఏది నిజం? అసలు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా చివరగా ఎప్పుడు జరిగిందో, 144 సంవత్సరాలని ఎప్పటి నుంచి లెక్కించడం మొదలుపెట్టాలో ఎవరూ అధికారికంగా చెప్పలేకపోతున్నారు. ఎదురుగా ఉన్న టేబుల్లో ఇంతవరకు జరిగిన కుంభమేళా వివరాలు ఉన్నాయి. ప్రయాగ్రాజ్‌లో 2013 జనవరి 14 నుంచి మార్చి 10 వరకు జరిగిన కుంభమేళాలో 12 కోట్ల మంది పాల్గొన్నారు. నాసిక్‌లో 2015 జూలై 14 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరిగిన కుంభమేళాలో 3 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. ఉజ్జయినిలో 2016 ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు జరిగిన కుంభమేళాలో 7.5 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు. హరిద్వార్‌లో 2021లో ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 వరకు జరిగిన కుంభమేళాలో 1 కోటి మంది భక్తులు పాల్గొన్నారు. హరిద్వార్‌లో 2021లో కుంభమేళా జరుగుతున్నప్పుడు కోవిడ్ బాగా ప్రబలంగా ఉండటం వలన కుంభమేళాని మధ్యలో నిలిపివేశారు. ఇప్పటివరకు 2013లో ప్రయాగ్రాజ్‌లో జరిగిన కుంభమేళాకు అత్యధికంగా సుమారు 12 కోట్ల మంది భక్తులు వచ్చారు. జనవరి 13, 2025 నుంచి ప్రయాగ్రాజ్‌లో జరగబోయే కుంభమేళాకి 44 రోజుల వ్యవధిలోనూ సుమారు 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. మొదటి రోజున అంటే జనవరి 13న ఇంచుమించు 6 కోట్ల మంది భక్తులు పుష్య పౌర్ణమి స్నానం చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. కుంభమేళా సమయంలో కొన్ని ముఖ్యమైన తేదీలను ఇప్పుడు చూద్దాం. జనవరి 13 పుష్య పౌర్ణమి స్నానము, జనవరి 14 మొదటి షాహీ స్నానము, జనవరి 29 మౌని అమావాస్య షాహీ స్నానము, ఫిబ్రవరి 4 బసంత పంచమి షాహీ స్నానము, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి స్నానము, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి స్నానము. షాహీ స్నానం చేయటానికి సాధువులు, నాగసాధువులు, అఘోరాలు వారి ఆశ్రమం నుంచి పెద్ద ఊరేగింపులో కలశాలను తీసుకువచ్చి నదీ స్నానం చేసి ఇక్కడి పుణ్యజలాలని వారి అఖాడాలకు తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం కుంభమేళా నిర్వహించబడే ప్రదేశాన్ని, సమయాన్ని ఎలా నిర్ణయిస్తారో సూక్ష్మంగా తెలుసుకుందాం. కుంభమేళా నిర్వహించబడే ప్రదేశంలో కుంభమేళా సమయాన్ని కొన్ని ప్రధాన జ్యోతిష్య ప్రమాణాల ఆధారంగా గ్రహాల కాలగతులను బట్టి నిర్ణయిస్తారు. ప్రయాగ్రాజ్‌లో గురుగ్రహం వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సమయంలో త్రివేణి సంగమం దగ్గర కుంభమేళా ప్రారంభిస్తారు. నాసిక్‌లో గురుగ్రహం సింహరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయంలో గోదావరి నది ఒడ్డున కుంభమేళా నిర్వహిస్తారు. ఉజ్జయినిలో గురుగ్రహం సింహరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన సమయంలో క్షిప్రా నది ఒడ్డున కుంభమేళా ప్రారంభిస్తారు. అందుకే ఉజ్జయినిలో జరిగే కుంభమేళాని సింహస్థ కుంభమేళా అని కూడా పిలుస్తారు. హరిద్వార్‌లో గురుగ్రహం కుంభరాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన సమయంలో గంగానది ఒడ్డున కుంభమేళా ప్రారంభిస్తారు.
జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహస్థితులను తెలుసుకోవాలంటే గ్రహాల కదలికలు ఎలా ఉంటాయో మనం ముందు తెలుసుకోవాలి. మన ఎదురుగా కనిపిస్తున్న చార్ట్‌లో కనిపిస్తున్న 12 గదులు 12 రాసులను సూచిస్తాయి. 9 గ్రహాలు ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారటానికి తీసుకునే సమయం ఒక్కొక్క గ్రహానికి ఒక్కో విధంగా ఉంటుంది. గురుగ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారటానికి 1 సంవత్సర కాలం తీసుకుంటుంది. అంటే ప్రయాగరాజ్‌లో 2013లో వృషభ రాశిలో ఉన్న గురుగ్రహం ఒక్కొక్క రాశిలోనూ సంవత్సర కాలం ఉండి 12 సంవత్సరాల తర్వాత తిరిగి 2025లో వృషభ రాశిలో ప్రవేశిస్తుంది. సూర్యుడు ఒక్కొక్క రాశిలో నెల రోజులు ఉంటూ 12 రాశులను చుట్టి రావటానికి 12 నెలల సమయం తీసుకుంటాడు. అంటే మకర రాశిలో ఉన్న సూర్యుడు తిరిగి మకర రాశిలోకి ప్రవేశించటానికి 12 నెలల సమయం తీసుకుంటాడు. చంద్రుడు 30 రోజుల్లోనే 12 రాశులను తిరుగుతాడు. గురుగ్రహం వృషభ రాశిలో ఉన్న ఏడాది సమయంలోనూ ఏ రోజునైతే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచి ప్రయాగరాజులో కుంభమేళా ప్రారంభమవుతుంది. జనవరి 13, 2025న ప్రయాగ్రాజ్‌లో గురుగ్రహం వృషభ రాశిలో ఉన్నాడు కనుక సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సమయం నుండి త్రివేణి సంగమం దగ్గర కుంభమేళా ప్రారంభిస్తారు. అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు. దానిని మౌని అమావాస్య అంటారు. మౌని అమావాస్య సమయంలో నదీ స్నానం అత్యంత పవిత్రంగా భావిస్తారు. మన దేశంలో జరిగే కుంభమేళా ఉత్సవంని 2017లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా యునెస్కో యొక్క వారసత్వ ప్రాముఖ్యతను పొందింది. ఇంత ప్రాముఖ్యత కలిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళాకి మేము జనవరి 12న బయలుదేరి వెళ్తున్నాం. మా ప్రయాణ సన్నాహాల గురించి, మేము చూసిన కుంభమేళా విశేషాల గురించి మా తరువాత వీడియోలలో మీకు వివరిస్తాం. మన దేశంలోని మరిన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాల యొక్క ఆధ్యాత్మికత మరియు చారిత్రాత్మక విశేషాలను తెలుసుకోవటానికి మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.